హాయ్ అండి. హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను బాగున్నాను. అమ్మకమ్మ తల్లి సంబరం అయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదండి, అదేనండి ఇది. మా మావయ్య మేము ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి మా అందరి కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నారండి. ఏమేమి వెరైటీస్ చేస్తున్నారో ఇప్పుడే చూద్దాం. ఫ్రాన్స్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు. దానికి కావాల్సింది ఫస్ట్గా కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఫ్రాన్స్ వేసి ఆయిల్, ఉప్పు, సాల్ట్, కారం అన్నీ వేసి వేగిచ్చేసి పక్కన మళ్ళీ వేరే కళాయి పెట్టుకొని దానికి బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. మా మావయ్యతో పాటు మా అక్క కూడా, మా మావయ్యకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మా అక్క కూడా బాగా హెల్ప్ చేస్తుందండి. ఆయిల్ అండ్ గీ వేసి నెక్స్ట్ పలావ్ దినుసులు వేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో, పుదీనా, దానికి సరిపడా ఉప్పు వేసి అలానే కొద్దిగా పెరుగు వేసి మొత్తం కూడా ఆయిల్లో బాగా వేయించాలండి. తర్వాత మనం తీసుకున్న రైస్కి సరిపడా వాటర్ని కూడా కొలత ప్రకారం తీసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం పక్కన వేయించి పెట్టుకున్న ఫ్రాన్స్ ఏదైతే ఉన్నాయో అవి వాటర్లో వేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ రైస్ వేసుకొని కాసేపు అలా ప్లేట్ మూత పెట్టేయాలండి. అది బాగా ఉడికిన తర్వాత మనం ఓపెన్ చేసి టేస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మిర్చి బజ్జీ అండి. మా మావయ్య అలా వేగిస్తున్నాడు. నీలోగా నేను కూడా వేస్తాను అని చెప్పేసి ఇంకా మా మావయ్యని అక్కడి నుంచి లేపేసి ఇంకా నేను ప్రయోగాలు మొదలు పెట్టానండి. ఇంకోవైపు బిర్యానీలోకి కావాల్సిన షార్వా కూడా ప్రిపేర్ అవుతుంది. ఇంకోవైపు బజ్జీలు వేస్తున్నాం అనమాట. మిర్చిని పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసి బాగా వేగించి ఇలా నాకు వచ్చినట్టు ఒక వాయి అయితే తీసానండి. మిర్చి బజ్జీ రెడీ. ఇంకా మటన్ కర్రీ, చికెన్ కర్రీ, జున్ను, ఆల్ ఐటమ్స్, గోంగూర బోటి,